హాయ్ మ్యామ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మూవీస్ తర్వాత ఈ షోకి ఒప్పుకోవడానికి ఒక్క కారణం ఏంటి? వన్ రీజన్ టు సే ఎస్ ఫర్ దిస్ షో. అంటే ఆనెస్ట్గా అండి, ఐ హ్యాడ్ గాట్ ద ఆపర్చునిటీ ఇప్పుడే. ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, ఆపర్చునిటీ వచ్చినా కూడా ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్లో రావడం, అది కూడా ఇలాంటి పెద్ద కాన్సెప్ట్కి, అది కూడా రిలేషన్షిప్ మీద. అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఫ్రెజైల్. మీరు చూస్తే దే ఆర్ అంటే ఊరుకూరుకునే డివోర్సులు, ఊరుకూరుకునే బ్రేకప్లు, ఊరుకూరుకునే ఈవెన్ ఫ్రెండ్స్ కూడా విడిపోతున్నారు ఊరుకూరుకునే. అంటే దెర్స్ నో దట్ బాండ్, అది స్టాండింగ్ అలా నించుందాము అనేది లేదు, చాలా ఈజీ అయిపోయింది. సో ఆ ఈజీనెస్ కాకుండా కొంచెం దాని వాల్యూ తెలుస్తుంది, దాని గురించి తెలుస్తుంది. సో దట్ ఈస్ వన్ వెరీ నైస్ అటెంప్ట్. దాంట్లో మేము కూడా పార్ట్ అయినందుకు వీఆర్ హ్యాపీ. అంటే ఈ షోలో మ్యారీడ్ కపుల్ ఉన్నారు, అన్మ్యారీడ్ కపుల్ ఉన్నారు. వచ్చేటప్పుడు ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఆ కపుల్స్ గురించి ఏం చెప్పగలుగుతారు? బ్రేకప్ షో వల్ల అవుతే అవ్వదండి, అలా కాదు. బట్ ఆల్రెడీ దే హ్యావ్ ఎ డిఫరెన్స్ అనుకోండి, అది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రెక్టిఫై అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎనీథింగ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఇట్ విల్ క్లియర్ యాక్చువల్లీ. కానీ షో వల్ల బ్రేకప్ ఇది జస్ట్ ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ థింగ్. హౌ ఆర్ యూ ప్రెజెంటింగ్ యువర్ లవ్? ఇప్పుడు ఎవరు బ్యాడ్ కపుల్ అని చెప్పడం లేదు ఇక్కడ, ఎవరు మీరు పనికిరారు వాళ్ళే మంచి వాళ్ళు అని చెప్పడం లేదు. ఉన్న వాళ్ళల్లో ఎవరు వాళ్ళ లవ్ని మాకు కనిపించేలాగా, మాకు క్యూట్గా అనిపించేలాగా ఎలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ముందుకెళ్తున్నారు, అండ్ దే ఆర్ బికమింగ్ ద బెస్ట్ కపుల్ అనేదే ద షో. డజంట్ మీన్ దట్ లాస్ట్ వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ కపుల్ అని కాదు అర్థం. వాళ్ళు దే మే బీ వెరీ కంపాటబుల్ బిట్వీన్ దెమ్సెల్స్. ద టెస్ట్ ఇస్ నాట్ బిట్వీన్ ఓన్లీ దెమ్సెల్స్ కదా. ఈ సినారియోస్లో పక్క వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, గేమ్స్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళ కోఆర్డినేషన్ ఎలాగుంది. నేను మా హస్బెండ్ వెరీ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, కానీ మేము గేమ్ ఆడలేకపోవచ్చు. సో డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ గుడ్ కదా. ఒకవేళ మీకు ఆపర్చునిటీ వస్తే మీ హస్బెండ్ ఇంకా మీరు ఈ షోలో ఉండాలని, లైక్ ఫ్యూచర్లో ఫర్దర్గా, విల్ యూ అగ్రీ ఫర్ ఇట్? కష్టం అండి, మా హస్బెండ్ ఇన్ని రోజులు ఉండలేరు. దట్స్ అ థింగ్. ఆయన జాబే, ఆయన రేడియేషన్ ఆంకాలజిస్ట్ కదా. హీ కెనాట్ ఈవెన్ మిస్ వన్ డే. పేషెంట్స్ విల్ బీ వెయిటింగ్ కాబట్టి తనకి కష్టం. సో ఐ ఓన్లీ హ్యావ్ టు బీ, అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కాబట్టి మేబీ ద జడ్జ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ. ఓకే మ్యామ్, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ ఓవరాల్? అండ్ మళ్ళీ మిమ్మల్ని మూవీస్లో చూసే అవకాశం ఉందా? నెక్స్ట్ ఆపర్చునిటీ ఏమైనా? యాక్చువల్లీ March 6th రిలీజ్ అవుతుంది కదా, సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని అనే సినిమా రిలీజ్ అవుతుంది శివాజీ గారితో. అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఎందుకంటే ఇది ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఎవ్రీబడీకి నచ్చే ఫిల్మ్. ఇది కామెడీ థ్రిల్లర్, అండ్ దీనికి కామెడీ సినిమాలకి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ అన్ ఏజ్. కిడ్స్ కెన్ ఆల్సో సీ. అసలు కిడ్స్ హ్యాపీగా చూడొచ్చు. సో ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫన్. సో తప్పకుండా వచ్చి చూడండి. వన్ అడ్వైస్ ఫర్ ద కపుల్స్ ఇన్ ద షో అండ్ అవుట్ ఆఫ్ ద హోమ్. కపుల్స్, ఎవ్రీ రిలేషన్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. అంటే మనము చాలా దాన్ని ఎంతో జాగ్రత్తగా, ఫ్రెజైల్గా కాపాడుకుంటూనే వస్తుంది. దాంట్లో ఫస్ట్ మ్యూచువల్ ట్రస్ట్, లవ్ అండ్ రెస్పెక్ట్ ఇవి ఉండాలి. లాయల్టీ, అండ్ దర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ దేర్. బట్ యు నో వాట్, ఫస్ట్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో జస్ట్ go and understand your partner and try your best to understand చేసుకుంటే ఆ పార్ట్నర్ మనం కావాల్సినట్టు మార్చుకోవడానికి ట్రై చేయొద్దు. మనకు కావాల్సినట్టు మారితేనే నేను నీతో ఉంటాను అనేది ఇట్స్ నాట్ ద వే. ఇట్ విల్ నాట్ వర్క్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ కపుల్ ఆర్ పర్ఫెక్ట్ లైఫ్ కూడా ఉండదు. సో మనం దాన్ని ఎలా డిజైన్ చేసుకొని చక్కగా మంచిగా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆల్ ద బెస్ట్ ఫర్